రైట్ నౌ మార్కెట్‌లో ఉన్న డొనేషన్ ఫీస్ ఏదైతే ఉన్నాయో, పేమెంట్ ఫీజులంటారో అవి చాలా ఎక్కువున్నాయి. రైట్. కంపేర్ టు థట్ జార్జియాలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అంటే అందరూ అఫోర్డ్ చేసుకోగలరా? లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్మిషన్ కావాలి అని వస్తారు. వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ చేస్తారు. హ్మ్. ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ పికప్ అండ్ డ్రాప్‌తో సహా మీరు కాలేజ్ ఎళ్ళే వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్మ్. బట్ ఇన్ మీన్ టైమ్ మీకు లోన్ సపోర్ట్ కావాలని కొంతమందొస్తారు. హ్మ్. వి హావ్ ఇన్ హౌస్ ఎక్స్‌క్లూజివ్ టీమ్ హూ ఓన్లీ వర్క్ ఆన్ లోన్ డిపార్ట్‌మెంట్. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ వెబ్స్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్. హ్మ్. మీరు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి చాలు. ఇంట్లో కూర్చుంటే మొత్తం ప్రాసెస్ మేము చేసి పెడతాం. లోన్ ప్రాసెస్ చేపిస్తాను. ఆ తర్వాత మీకు వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ అవన్నీ మీకు ఆల్రెడీ చేపిస్తా అని చెప్పా. బ్యాంక్ అకౌంట్ కూడా హెల్ప్ చేస్తున్నాము. హ్మ్. వెళ్ళే ముందే అకామిడేషన్ ఫిక్స్ చేసేసి, అలాట్‌మెంట్ చేసేసి ఇస్తాను. హ్మ్. సో, స్మూత్‌గా అయిపోయింది. హ్మ్. అండ్ ఫీ పరంగా మాట్లాడితే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి వెరీ రీజనబుల్. ఈవెన్ మనం ఇండియన్ పేరెంట్స్ కూడా అఫోర్డబుల్ చేయగలరు. ఓకే. అండ్ మన ఇండియాలో పే చేస్తుంది ఏదైతే ఉంటుందో హ్మ్. దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్‌లోనే మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది జార్జియాలో.